Dear students, welcome to our maths class. 7th question. Find the value of root 10 minus root 5 by 2 root 2 up to 3 decimal places. Take root 2 equal to 1.414, root 3 equal to 1.732, root 5 equal to 2.236. ఈ వాల్యూస్ యూజ్ చేసుకుని ఈ వాల్యూని ముందు రేషనలైజ్ చేయాలి డినామినేటర్ని. తర్వాత రూట్ 2, రూట్ 3, రూట్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్ 10 మైనస్ రూట్ 5 బై 2 రూట్ 2. ఇక్కడ మనకి రూట్ 2 ఒకటే డినామినేటర్లో ఉంది. దాన్ని రేషనలైజ్ చేయాలి అంటే రూట్ 2 పెట్టి న్యూమినేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో రూట్ 2 పెట్టి మల్టిప్లై చేసినప్పుడు రూట్ 10 ఇంటూ రూట్ 2 మైనస్ రూట్ 5 ఇంటూ రూట్ 2. నెక్స్ట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఇక్కడ రూట్ 10 ఇంటూ రూట్ 2, రూట్ ఏ ఇంటూ రూట్ బి, రూట్ ఏబి కాబట్టి రూట్ 10 ఇంటూ 2 రూట్ 20. రూట్ 20ని ఏ విధంగా రాసుకోవచ్చు? రూట్ 4 ఇంటూ 5గా రాసుకోవచ్చు. రూట్ 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2 ఇంటూ రూట్ 5 మైనస్ రూట్ 5 ఇంటూ రూట్ 2. నెక్స్ట్ ఇక్కడ రెండింటిలోంచి రూట్ 5ని కామన్ తీస్తే 2 మైనస్ రూట్ 2. అంటే మనకి ఎక్కువగా వాల్యూ మల్టిప్లికేషన్లో లేకుండా చాలా వరకు సింప్లిఫై చేయడానికి రూట్ 20ని రూట్ 4 ఇంటూ రూట్ 5గా రాసుకున్నాం. దీని నుంచి రూట్ 5ని కామన్ తీస్తున్నాం అనమాట. అలా కాకుండా ఇక్కడే మనం రూట్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మళ్ళీ రూట్ 5ని రూట్ 2ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది, మళ్ళీ రెండింటిని మైనస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే కాస్త ఈజీ అవుతుందని రూట్ 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. 2.236. 2 మైనస్ రూట్ 2 అంటే 1.414. 2 మైనస్ 1.414 అంటే 0.586. సో రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడైతే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1.310296 బై 4 డివైడెడ్ బై 4 చేస్తే 0.3275 అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ 8th సమ్. ఫైండ్ 64 హోల్ పవర్ 1/6. సో 64 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 6గా రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ 2 ఇంటూ అలా 6 టైమ్స్ రాస్తే 64 వస్తుంది. సో 2 పవర్ 6 హోల్ పవర్ 1/6. 6 క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 2. 32 పవర్ 1/5. 32ని 2 పవర్ 5గా రాసుకోవచ్చు. సో 5 క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 2. 625 హోల్ పవర్ 1/4. 625ని 5 పవర్ 4గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/4. 4 క్యాన్సిల్ అయితే మనకి 5 మిగులుతుంది. 16 పవర్ 3/2. 16ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. 4 స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ మనకి ఏ పవర్ m హోల్ పవర్ n. ఏ పవర్ m ఇంటూ n అంటే 4 పవర్ 2 ఇంటూ 3/2. 2 క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది. అంటే 4 పవర్ 3. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 64. 243 హోల్ పవర్ 2/5. 243ని 3 పవర్ 5గా రాసుకోవచ్చు. సో 3 పవర్ 5 ఇంటూ 2/5. 5 క్యాన్సిల్ అయితే 3 స్క్వేర్. 3 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ 46,656 హోల్ పవర్ మైనస్ 1/6. ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది కాబట్టి ఏ నెంబర్ యొక్క పవర్ 6 వచ్చే విధంగా మనం ఈ నెంబర్ని రాసుకోగలమో చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 1's ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 టేబుల్ చూజ్ చేసుకుంటే మనకి 6 పవర్ 6 టైమ్స్ ఇది నెంబర్ వస్తుంది. సో 6 పవర్ 6 హోల్ పవర్ మైనస్ 1/6. 6 క్యాన్సిల్ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు 1/6. నెక్స్ట్ సింప్లిఫై. 4th రూట్ 81 మైనస్ 8 ఇంటూ క్యూబ్త్ రూట్ 343 ప్లస్ 15 ఇంటూ 5th రూట్ 32 ప్లస్ స్క్వేర్ రూట్ 225. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. మనకి రూట్ లోపల ఉంది 4 అంటే 4th రూట్ అనమాట. అంటే 81 హోల్ పవర్ 1/4. క్యూబ్త్ రూట్ 343ని ఏ విధంగా రాసుకోవచ్చు? 343 హోల్ పవర్ 1/3. 5th రూట్ 32ని 32 హోల్ పవర్ 1/5గా రాయొచ్చు. ఈ స్క్వేర్ రూట్ 2 ఉన్నా లేకపోయినా ఇక్కడ 2 ఉన్నట్టు చెప్పుకున్నాం కదా, అంటే 225 హోల్ పవర్ 1/2. నెక్స్ట్ 81ని 3 పవర్ 4గా రాసుకోవచ్చు. 343ని 7 క్యూబ్గా రాసుకోవచ్చు. 32ని 2 పవర్ 5గా రాసుకోవచ్చు. 225ని 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 పవర్ 4 హోల్ పవర్ 1/4. 4 క్యాన్సిల్ అయితే 3 మైనస్ 8 ఇంటూ
ఇక్కడ కూడా 3 3 క్యాన్సిల్ అయితే 7 ప్లస్ 15 ఇంటూ ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 15 2 2 క్యాన్సిల్ అయితే ప్లస్ 15. సో వీటన్నిటిని సింప్లిఫై చేస్తే 3 మైనస్ 8 7 జార్ 56 15 2 జార్ 30. ప్లస్ వాల్యూస్ అన్నీ ప్లస్ చేసేయండి. అంటే 3 ప్లస్ 30 33 33 ప్లస్ 15 48. ఇది మైనస్ 56. 48 మైనస్ 56 మైనస్ 8. నెక్స్ట్, if a and b are rational numbers, find the value of a and b in each of the following equations. First one, root 3 plus root 2 by root 3 minus root 2 equal to a plus b into root 6. ఈ మూడు 3 మైనస్ రూట్ 2 వాల్యూని a ప్లస్ b ఇంటూ రూట్ 6కి ఈక్వల్ చేయమంటున్నారు. ఈక్వల్ చేసి దాంట్లో ఏ వాల్యూ ఎంత b వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే LHSని తీసుకుని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ని చేస్తే మనకి ఈ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏ b వాల్యూస్ కంపేర్ చేస్తే సరిపోతుంది. సో LHS తీసుకున్నాం. రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2. ఇక్కడ డినామినేటర్లో రూట్ 3 మైనస్ రూట్ 2 ఉంది కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, రూట్ 3 ప్లస్ రూట్ 2 అవుతుంది. సో రూట్ 3 ప్లస్ రూట్ 2 పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. ఇవి రెండు కూడా హోల్ స్క్వేర్. నెక్స్ట్ రూట్ 3 మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే మనకి రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 2 బై రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ 2 అంటే 6 బై ఇక్కడ 3 మైనస్ 2 3 మైనస్ 2 1 3 ప్లస్ 2 5 ప్లస్ 2 రూట్ 6. సో మొత్తానికి వాల్యూ మనకి 5 ప్లస్ 2 రూట్ 6 వచ్చింది. మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 6కి ఈక్వల్ ఇచ్చారు. ఈ మొత్తం LHS వాల్యూ మనకి 5 ప్లస్ 2 రూట్ 6కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ వాల్యూ బదులుగా 5 ప్లస్ 2 రూట్ 6 రాస్తున్నాం. ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 6. కంపేరింగ్ కొఫిషియంట్స్ ఆన్ బౌత్ సైడ్స్. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో రెండు ఈక్వల్ ఇచ్చారు కాబట్టి మనకి కొఫిషియంట్స్ ఈక్వల్ చేయొచ్చు. ఏ ప్లేస్లో ఉన్నది 5. నెక్స్ట్ రూట్ 6 కోఫిషియంట్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ రూట్ 6 కోఫిషియంట్ బి ఉంది అంటే బి ఈక్వల్ టు 2. సో ఏ ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 2. సేమ్ అదే ప్రొసీజర్ మనకి LHSని తీసుకుంటాం. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి అంటే 2 రూట్ 5 మైనస్ 3 రూట్ 3. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనకి 2 రూట్ 5 ప్లస్ 3 రూట్ 3 అవుతుంది. అది పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేసి ప్రాసెస్ చేస్తాం. సో సాల్వ్ చేసిన తర్వాత 19 ప్లస్ 5 రూట్ 5 బై మైనస్ 7. ఇది మనకి ఏ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ రూట్ 15 తోటి కంపేర్ చేయాలి కాబట్టి దేనికది విడిగా రాసిద్దాం. అంటే ఈ మైనస్ 7 అనేది 19కి చెందుతుంది. అదేవిధంగా 5 ఇంటూ రూట్ 15కి కూడా ఇదే డినామినేటర్ వస్తుంది. సో దీన్ని విడదీసి రాసుకుంటే 19 బై మైనస్ 7 ప్లస్ కదా ప్లస్ 5 ఇంటూ రూట్ 15 బై మైనస్ 7. సో దట్ ఈక్వల్ టు మైనస్ మనం ఎప్పుడు కూడా న్యూమరేటర్లోనే ఉంచుతాం. డినామినేటర్లో ఉన్న మైనస్ని న్యూమరేటర్లో ఉంచుతాం కాబట్టి మైనస్ 19 బై 7 ప్లస్ ఇంటూ మైనస్. ఈ మైనస్ పైకి వెళ్తే ఇక్కడికి వస్తుంది కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 బై 7 ఇంటూ రూట్ 15. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ప్రకారం కొఫిషియంట్స్ని కంపేర్ చేస్తే ఏ ఈక్వల్ టు మైనస్ 19 బై 7. ఇక్కడ మైనస్ మైనస్ సరిపోయింది కాబట్టి బి ప్లేస్లో ఉన్నది 5 బై 7, అంతేగాని మైనస్ 5 బై 7 అని రాయకూడదు. సార్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లేస్లో మైనస్ 19 బై 7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ప్రకారం ఇక్కడ మైనస్ ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ 5 బై 7 ఉంది. ఓకే. సో ఏ ఈక్వల్ టు మైనస్ 19 బై 7, బి ఈక్వల్ టు 5 బై 7. థ్యాంక్ యూ.